నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ 1 ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా హైకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్నే పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే విధంగా గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసింది టీఎస్పీఎస్సీ. ఇందులో చాలా మార్పులు చేర్పులు ఉన్నాయండి. ఇక్కడ వీడియో చివరి దాకా చూస్తే ఆ మార్పులు చేర్పులు ఏంటి, ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో గ్రూప్ 1 సర్వీసెస్ 2/2024 నోటిఫికేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే నోటిఫికేషన్ కాపీ పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన చూడొచ్చు. టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అండ్ డేటా అంతా కూడా టెలిగ్రామ్లో ఉన్నటువంటి వాళ్ళకు తొందర అందుతుంది కాబట్టి మీరు టెలిగ్రామ్లో జాయిన్ కండి. ఇక నోటిఫికేషన్ కాపీ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూస్తే మార్పులు చేర్పులు అయితే చాలా ఉన్నాయి. గత నోటిఫికేషన్కు ఇప్పటికి ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్లో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇందులో పొందొచ్చు. ఇక మీరు గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నంబరు ఈ రోజే వచ్చింది, 19/2/2024 జస్ట్ ఇప్పుడే. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనం ఇక్కడ డేట్స్ చూడొచ్చు. మొత్తం టోటల్గా ఇవ్వడం అయితే జరిగింది. 23/2 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే ఫిబ్రవరి 23వ తారీఖు రోజు నుంచి మార్చి 14 దాకా చివరి తేదీగా మనకు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ 14వ తారీఖు రోజు కూడా. సో అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా డైరెక్ట్ షెడ్యూల్ ఇచ్చిండు. 23/3/2024 నుంచి 10 గంటల నుంచి 27/3/2024 సాయంత్రం 5 గంటల వరకు. సో ఇక్కడ చూడండి, డేట్ ఇచ్చినా కూడా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది అనుకోకూరి, సాయంత్రం వరకే క్లోజ్ చేస్తున్నాడు. ఇక హాల్ టికెట్స్ విషయానికి వస్తే పరీక్షకు 7 రోజుల ముందు నుంచి పరీక్షకు 4 గంటల బ్యాక్ వరకు కూడా, ఇక 4 గంటలు అయితే పరీక్ష ఉంటుంది అనగా కూడా మనం హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి పరీక్ష ఎప్పుడు ఉంటుంది అని అంటే ప్రిలిమినరీ టెస్ట్ ఏమో మే జూన్లో ఉండే అవకాశం ఉన్నది. మనం గతం నుంచి కూడా అనుకుంటున్నాం మే జూన్ వరకు ఎగ్జామ్స్ ఉండేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి. ఖచ్చితంగా జూన్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి, మేలో కూడా కొద్దిగా కష్టమే. ఇక మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లో ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మే జూన్లో ప్రిలిమినరీ, సెప్టెంబర్ అక్టోబర్లో మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ టైంను సద్వినియోగం చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. సో దీన్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలంటే గైడెన్స్ అవసరం. అచీవర్స్ అకాడమీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్, కోర్సెస్, గైడెన్స్ అందజేస్తూ ఉన్నది. అచీవర్స్ అకాడమీ యొక్క కోర్సును పొందాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అచీవర్స్ నెక్స్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను, వాళ్ళతో మాట్లాడండి. పూర్తి వివరాలు అయితే కనుకోండి, మీకు మంచి గైడెన్స్ అయితే అందుతుంది. తెలంగాణలో గ్రూప్ 1కు ది బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసేటువంటి విధానంలో మన గతంలో లాగే ఫస్ట్ ఓటీఆర్ చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సిందే. గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులైనా కూడా, ఫ్రెషర్ అయినా కూడా ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టుగానైతే మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు చూడొచ్చు, 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఇస్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ అప్లికేషన్ అన్నాడు. అంటే అప్లికేషన్ లాగా 1 టైం రిజిస్ట్రేషన్ తీసుకోమని చెప్పేసి. గతంలో చాలామంది 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అయిపోయింది అనుకోరు, ఇక ఫీజు కట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసుడు మర్చిపోయారు. సో ఇట్లాంటి ఇబ్బందులు ఎదురైతాయి అని చెప్పేసి ఈ పాయింట్ని కూడా మెన్షన్ చేసిండు కాబట్టి సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది తప్పనిసరి. అయితే గతంలో అప్లై చేసినటువంటి అప్లికెంట్స్ ఎవరైనా ఉంటే, నోటిఫికేషన్ నెంబర్ 4కు సంబంధించి అప్లికెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, కానీ నీడ్ నాట్ పే, ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా లాగిన్ అయ్యి రీఅప్లై చేయాలి. అప్లికేషన్ అనేది మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయాల్సిందే. ఇక్కడ ఓటీఆర్లోకి లాగిన్ అయ్యి జస్ట్ అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొత్త వాళ్ళు ఫీ పేమెంట్ చేయాల్సిందే. అయితే ఇందులో 2 ఫీస్ ఉంటాయి కదా, అప్లికేషన్ ఫీ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఒకదానికి ఎగ్జిబిషన్ ఇచ్చిన కానీ ఇంకోదానికి ఇవ్వలేకపోయాడు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ అప్లికేషన్ చేసే విధానాన్ని కూడా ఇక్కడ ఫీ పేమెంట్ లేకుండా పాత ఫీతో ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా 23వ తారీఖు రోజు అప్లికేషన్స్ స్టార్ట్ కాగానే మీ ముందుకు తీసుకొస్తా. ఖచ్చితంగా ఆ వీడియో వస్తుంది, అది చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆబ్జెక్టివ్ టైప్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. అంటే ఎక్కువ అవకాశాలు అయితే దీనికి ఏమున్నట్టుగా ఉన్నాయి. అట్లా అని చెప్పేసి సిబిఆర్టీ ఉండదు అని చెప్పేసి అనుకోలేము, ఎందుకంటే రెండింటికి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ మనకు ఈ నోటిఫికేషన్లో అన్ని విషయాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. గతంలో మనకు ఓఎంఆర్ బేస్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా గట్లనే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ 2 రకాలుగా ఇచ్చేటువంటి అవకాశాలను అయితే ఇక్కడ సమాన ప్రాతిపదికగా ఇవ్వడం జరిగింది, ఓఎంఆర్ బేస్డ్లో అండ్ సిబిఆర్టీలో. సో రెండింటి విధంగా ఉన్నాడు. కాకపోతే ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది, ఎట్లా పెట్టినా కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇక మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్లో ఉంటుంది, మీకు తెలిసిన విషయమే.
ఇక దీనికి సంబంధించినటువంటి ఖాళీల విషయాలు చూసినట్లయితే సో ఇక్కడ ఖాళీలు మొత్తం మనకు తెలుసు ఆల్రెడీ 563, గతంలో ఏమో 503, ఇప్పుడేమో 60 కొత్తగా పెరిగినాయి. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ 1/7/2024 నాటికి జూలై 1 నాటికి ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ అయినా జూలై 1 లేదా జనవరి 1 చూస్తారు. సో ఇక్కడ మొత్తం 18 రకాలైనటువంటి డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి, 18 రకాలైనటువంటి పోస్ట్ కోడ్లు. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ అన్నింటికి 18 నుంచి 46 సంవత్సరాలే, కానీ కొన్ని యూనిఫామ్ సర్వీసెస్కు సంబంధించి ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ ఉద్యోగానికి సంబంధించి 21 నుంచి 35 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో 115 ఉద్యోగాలు ఉన్నాయి అత్యధికంగా. దీంతోపాటు 18 నుంచి 35 వరకు డిఎస్పీ జైలుకు సంబంధించినటువంటివి, ఇందులో 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. అండ్ 21 నుంచి 35 ఏజ్ అనేది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించి ఎక్సైజ్ సర్వీసెస్లో ఇందులో 30 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది 21 నుంచి 35. ఈ 3 మినహాయిస్తే మిగతా అన్ని ఉద్యోగాలకు కూడా మనకు 18 నుంచి 46 సంవత్సరాల ఏజ్ అనేది చూస్తాడు. ఇక్కడ అత్యధికంగా ఉద్యోగాలు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. మొత్తం 563 ఉద్యోగాలు. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ కూడా వర్తిస్తాయండి. సో ఎవరు ఎలిజిబుల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వీటికి ఎలిజిబుల్. కొన్నిట్లలో కొన్ని పోస్ట్ కోడ్లకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అందులో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ పోస్ట్ కోడ్ ఉన్న వాళ్ళు ఏ దీనికి ఎలిజిబుల్ అవుతారు ఎట్లా అని చెప్పేసి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. డిగ్రీ ఉంటే దాదాపు అన్నిటికీ 90% అన్ని ఉద్యోగాలకి ఎలిజిబుల్ అన్నమాట. ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చిండు, గతంలో ఇచ్చినట్టుగానే గత నోటిఫికేషన్ ఈ విధంగానే. సో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఇచ్చిండు, అంటే డిస్టెన్స్ అనేది ఈక్వలెంట్ ఉండే విధంగా ఈక్వలెంట్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి. ఇక కొన్ని యూనిఫామ్ సర్వీసెస్కి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందులో పోస్ట్ కోడ్ నెంబర్ 2, పోస్ట్ కోడ్ నెంబర్ 9, 2, 9 వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చండి. ఇవన్నీ కూడా మీకు గతంలో ఉన్న విధంగానే ఉన్నాయి, ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు. ఇక ఏదైతే సెలక్షన్ ప్రొసీజర్ ఉందో, ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇందులో మార్పులు చేర్పులు జరగడం అయితే జరిగింది. ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి పర్సంటేజ్ని మారుస్తూ 10% ఎస్టీకి రిజర్వేషన్ అయితే కల్పిస్తూ ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్ని హారిజంటల్ పద్ధతి ద్వారా నియమిస్తున్నట్టుగానైతే హారిజంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేస్తూ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ మార్పులు తప్ప దాదాపుగా మార్పులు ఏం లేవు. ఇక సెలక్షన్ ప్రొసీజర్లో ముఖ్యంగా 1:50 సెలక్షన్ చేసేటువంటి విధానంలో కూడా మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. గతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేవాళ్ళు. సో ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా 55 జీవోను అమెండ్మెంట్ చేస్తూ మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఏదైతే మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అలా మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్లో ఉండేటువంటి విధంగానైతే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. సో దాని ప్రకారం అయితే మనకు కొంత ఎక్కువ సంఖ్యలో మెయిన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, మెరిట్ స్టూడెంట్కి ఎక్కువ లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాని రిజర్వేషన్లో నష్టపోతారు కదా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకపోతే అని అనుకోవడానికి లేదు. రిజర్వేషన్ వాళ్ళతో పాటుగా మెరిట్ వాళ్ళకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం అని అంటే మొన్న కొత్తగా వచ్చినటువంటి జీవో నంబర్ 55 ప్రకారము 1:50 తీస్తే 500 ఉద్యోగాలకు 25,000 మంది సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు, ఇందులో పెరిగేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే పాత పద్ధతి ప్రకారం 25,000 కాదు, ఒక్కొక్క సందర్భంలో 50,000 వరకు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏ క్యాండిడేట్ అయినా తక్కువ పడితే, ఎందులోనైనా ఏ రిజర్వేషన్లోనైనా ఒక క్యాండిడేట్కి సంబంధించినటువంటి సెలక్షన్ తక్కువ పడ్డా వాళ్ళ దాంట్లో మళ్ళీ 50 మందిని 1:50ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందులో తక్కువ పడ్డా నెక్స్ట్ మళ్ళీ పిక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మెయిన్స్కి. కాబట్టి 50,000 వరకు కూడా మెయిన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 50,000 మంది సెలెక్ట్ అవుతారని కాదు, అంటే ఎక్కువ స్కోప్ ఉన్నది. 25,000 కంటే ఎక్కువగా మెయిన్స్కు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయి. గతంలో ఇది లేకుంటుండే, ఫిక్స్డ్. ఇక్కడ 1:50 అంటే ఫిక్స్డ్ ఉంటుండే, కానీ ఇప్పుడు అది మార్పులు చేర్పులు అనేది పోయినాయి అన్నమాట. ఇక ఎస్టీ రిజర్వేషన్ అనేది కొత్త దాని ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదొక్కటి కొద్దిగా పోస్టులలో గత పోస్టులకు ఇప్పటి పోస్టులకు కొద్దిగా తేడా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ టు సేమ్. ఇక ఇది మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి మల్టీ జోన్ 1లో ఏ జిల్లాలు వస్తాయి, మల్టీ జోన్ 2లో ఏ జిల్లాలు వస్తాయని ఒక్కసారి చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు అన్నిటి కూడా చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మళ్ళీ ఒక్కొక్క బాక్స్ ఉన్నది కదా, ఒక్కొక్క బాక్స్ అనేది కూడా ఒక్కొక్క జోన్ అనమాట. ఇక్కడ 1, 2, 3, 4 1, 2, 3 4 + 3 4 జోన్లు ఒక దాంట్లో, 3 జోన్లు ఒక దాంట్లో.
ఇవన్నీ కలిపితే ఒక మల్టీ జోన్. సో ఇదంతా కూడా తెలుసు, కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇట్లా అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చిండు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఎన్సీసీ 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చిండు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చిండు. అంటే 46 సంవత్సరాలతో పాటుగా ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ వస్తుంది అనమాట. వీళ్ళకు ఇంకో 3 సంవత్సరాలు ఎక్కువ వస్తుంది, ఇంకో 5 సంవత్సరాలు ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ను ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్, ఇదంతా కూడా అప్లై చేసే విధానం, ఇదంతా కూడా నేను టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కాగానే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఫస్ట్ అయితే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు నేరుగా నాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జామ్ ఫీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి మనకు 200 రూపాయలని ఇచ్చాడు. సో ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి 120 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ అని ఇచ్చేసి అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టాల్సిన అవసరం లేకుండా ఎగ్జిబిషన్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. కానీ గతంలో కూడా గింతే ఉండే, 200 రూపాయల ఫీజు చెల్లించి కట్టాల్సినటువంటి అవసరం ఉండే. ఇక్కడ అప్పుడు ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. సో అప్పుడు 200 కట్టారు. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, ప్రభుత్వ ఉద్యోగి అయితే వాళ్ళు 320 రూపాయలు కట్టేవాళ్ళు, ఇంకా 120 రూపీస్ ఎక్స్ట్రా కట్టేటోళ్ళు. ఫీ అనేది ఖచ్చితంగా 200 రూపాయలు కట్టాల్సిందే. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఇంకా డీటెయిల్డ్గా ఎట్లా ఫీ పేమెంట్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అని పూర్తిగా వివరాలు ఇచ్చిండు. ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ వీడియోలలో అవన్నీ వస్తాయి. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ జరిగితే ఎట్లుంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగితే ఎట్లుంటుంది అనేది క్లియర్గా ఇచ్చిండు. మీరు చూడొచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ జరుగుతాయి, ప్రిలిమ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి అని చెప్పేసి అయితే క్లియర్గా ఇచ్చిండు. సో సెంటర్స్ ఫర్ ద ప్రిలిమినరీ టెస్ట్ అండ్ రిటర్న్ మెయిన్ ఎగ్జామినేషన్స్, ఇదేంటంటే ఆఫ్లైన్లో జరిగినప్పుడు, ఆఫ్లైన్లో జరిగితే మొత్తం 33 జిల్లాలకు జరుగుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో నుంచి ఏవైనా 10 జిల్లాలు అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో, S12 డిస్ట్రిక్ట్ 10 జిల్లాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఎగ్జామ్ సెంటర్ నిర్వహించే విధంగా 10 జిల్లాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఆన్లైన్ అయితే ఎట్లా ఇస్తాడు, ఆఫ్లైన్ ఎట్లా ఇస్తాడని చెప్పేసి అయితే మనకు క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీరు చూడొచ్చు, ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అనేది. సో ఇందులో క్లియర్గా ఇచ్చిండు, ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ విల్ బి యాజ్ పర్ జీవో నెంబర్ 55 అని చెప్పేసి. సో ఇందులో కొద్దిగా అమెండ్మెంట్ అయితే జరిగింది. సో అదంతా ఏంటని చెప్పేసి మీరు చూడొచ్చు. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కాకుండా గతంలో ఉన్న దాని ప్రకారం అయితే జరిగింది ఇది. ఇంకొకటి లాస్ట్ టైం కొద్దిగా డౌట్ ఉండే, మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి కొద్దిగా డౌట్ ఉండే. అదేంటంటే తెలుగు ఒకటి రాసుకొని ఇంకోటి ఇంగ్లీష్లో రాసుకోవచ్చా, ఒక పేపర్ తెలుగులో, ఒక పేపర్ ఇంగ్లీష్లో, ఒక పేపరు ఇంకో లాంగ్వేజ్లో ఏదైనా రాసుకోవచ్చా అని చెప్పేసి. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు, ఆల్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఏదైనా సరే విల్ బి కండక్టెడ్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అండ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో అదే లాంగ్వేజ్. తెలుగు ముందుగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మీరు తెలుగులోనే రాయాలి అన్ని పరీక్షలు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లోనే రాయాలి. సో డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు కూడా క్లియర్గా మనకు ఇందులో అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, ద పేపర్ ఎగ్జెప్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా 1కి 2 సార్లు అన్నీ కూడా వివరించడం అయితే జరిగింది. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా గతంలో లాగే ఇక్కడ 40%, 35% అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓపెన్ కేటగిరీ, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ అయితేనేమో 40%, బీసీ నాట్ లెస్ దెన్ 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకేమో 30%. ఇక్కడ చూడండి 40, 35, 30. సో ఇది ఈ పర్సెంటేజ్ అనేది మర్చిపోవద్దు. ఈ పర్సెంటేజ్ దాటినటువంటి వాళ్ళను మాత్రమే లెక్కలకి తీసుకుంటారు. ఇక మనకు అనెక్సర్ 1లో చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇవే కనబడుతున్నాయి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లలో మొత్తం 18 కోస్టులలో పోస్ట్ కోడులలో చూస్తే ఇక్కడ ఉమెన్ అనేది ఇక్కడ కనబడతలేదు. సో ఇదే ప్రధానమైనటువంటి మార్పు. మరి ఉమెన్కి ఎట్లా కేటాయిస్తారు, ఉమెన్ ఎట్లా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వివరిస్తా, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మొదటిదే వివరిస్తా, మల్టీ జోన్ 1ది. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటారు అని అంటే 6 1/3 మహిళలకు ఇవ్వాలి కాబట్టి 6కు 3కు 1 అంటే 6కు 2 అంటే ఈ 6 పోస్టులలో 2 మహిళలు ఉండేలాగా జాగ్రత్త పడతారు. వాళ్ళు ఫస్ట్ మెరిట్ ప్రకారం 1 నుంచి 6 నంబర్లు చూసుకుంటారు. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ 6 నంబర్ల వరకు 1 ఉమెన్ 2 ఉమెన్ ఇచ్చారనుకోరి, ఇక వాళ్ళకు మళ్ళీ స్పెషల్గా కింద నుంచి ఉమెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు 2 ఉండాలి కాబట్టి 2 ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ 3వ ప్లేస్ 4వ ప్లేస్ ఉమెన్ ఉన్నా
మళ్ళీ కేటాయించారు, 4, 5లో ఉన్న కేటాయించారు, 6 లోపు 2 ఉమెన్స్ వస్తే మళ్ళీ స్పెషల్గా కేటాయించారు. ఇక్కడ 6 మెనే ఉన్నారు, మెన్ ఉన్నారు, ఉమెన్ లేరు, 6. అప్పుడు ఏం చేస్తారంటే 5th ప్లేస్ 6th ప్లేస్లో ఉన్నటువంటి మెను పోతాడు, పోయి ఇక్కడ ఉమెన్ తీసుకుంటారు. టాప్లో ఉన్నటువంటి ఉమెన్లో ఫస్ట్ ర్యాంకును, ఉమెన్లో సెకండ్ ర్యాంకును తీసుకుంటారు. ఎందుకంటే కనీసం 2 ఉండాలి కాబట్టి. సో మొత్తం మెన్ ఉన్నప్పుడు మాత్రమే 2 ఉమెన్ పైకి వస్తారు తప్ప ఇక్కడ ఉమెన్కు సపరేట్గా కేటాయించడం అనేది ఉండదు. ఫస్ట్ సెకండ్ ఉమెన్ ఉన్నారనుకోండి, మొత్తంలో ఇక ఉమెన్కు మళ్ళీ స్పెషల్గా కేటాయించారు. ఇక్కడ ఫస్ట్ నుంచి 6 వరకు 2 ఉమెన్ ఉంటే సరిపోతుంది అంతే. 1వ ర్యాంకు నుంచి 6వ ర్యాంక్ వరకు 2 ఉమెన్ ఉంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లోజ్ చేస్తాడు. అంతేగాని ఉమెన్కు సపరేట్గా కేటాయించడం అనేది ఎక్కడ ఉండదు. 2 పోస్టులు అయితే వస్తాయి, 6లో 2 పోస్టులు అయితే రావాలి. మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో 2 ఉన్నాయి, ఇక్కడ ఎట్లా కేటాయిస్తాడు అని అంటే 1/3 కాబట్టి 3 పోస్టులు ఉన్నప్పుడే ఉమెన్కి వస్తుంది. ఇక్కడ ఉమెన్కి వచ్చే అవకాశాలు లేవు. ఈ 2 కూడా ఎట్లా నింపుతాడు మరి ఉమెన్కి రాకపోతే అంటే యాజ్ పర్ మెరిట్. ఉమెన్కు స్పెషల్గా రావు, ఉమెన్కి ఇయ్యారంటలేను నేను. 1వ ర్యాంకు 2వ ర్యాంకులో ఎవరు ఉంటే వాళ్ళు, 2 ఉమెన్ ఉంటే 2 ఉమెన్కే ఇస్తాడు. ఇక్కడ మెరిట్ ప్రకారం ఉమెన్కి వస్తే ఇస్తాడు, కానీ ఉమెన్కు స్పెషల్గా కేటాయించాడు. ఇక బీసీఏలో కూడా అంతే, 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 పోస్టులు కూడా యాజ్ పర్ మెరిట్ ప్రకారమే నింపుతాడు. ఎవరికైనా రావచ్చు, మెన్ అయినా కొట్టుకోవచ్చు, ఉమెన్ అయినా కొట్టుకోవచ్చు. అంతేగాని ఉమెన్కు స్పెషల్గా కేటాయించడం ఉండదు. ఒకవేళ 3 పోస్టులు ఉన్నాయనుకోండి, 1 ఉమెన్ ఉండేలాగా చూసుకునే అవకాశం ఉంటుండే, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ ఉమెన్ కూడా స్పెషల్గా కేటాయించారు. ఒకటి డైరెక్ట్ ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకే వస్తుంది, ఇక్కడ ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకే, ఇది ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకే, ఇది ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకే. ఇక్కడ ఎస్సీ చూడండి 3 పోస్టులు ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక్కరు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి. ఈ 3లో 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు తీస్తాడు టాప్లో. ఈ 3 ర్యాంకులలో ఎస్సీలలో ఈ 3 ర్యాంకులలో కనీసం ఒక్కరైనా మహిళ ఉండేలాగా చూసుకుంటాడు. 3 ఉమెన్ అయ్యారు అనుకోండి, ఉమెన్కే ఇచ్చేస్తాడు. 3 మెన్ అయినప్పుడు మాత్రమే ఉమెన్ ఒక్కరైనా ఉండాలి కాబట్టి సో లాస్ట్ మెన్ను తీసేసి ఉమెన్కి అవకాశం ఇస్తాడు. సో ఈ క్రైటీరియాని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోండి మీరు. ఒక్కరు ఉమెన్ ఉండేలాగా జాగ్రత్త పడతాడు, అంతేగాని ఉమెన్కు సపరేట్గా కేటాయించాడు. 1వ, 2వ, 3వ అని కేటాయించాడు. 1వ వచ్చినా 2వ వచ్చినా 3వ వచ్చినా ఏదో ఒకటి ఉమెన్కి వస్తే డిస్టర్బ్ చేయరు. 3 ఏ ఒక్కటి కూడా ఉమెన్కి రాకపోతే అప్పుడే ఉమెన్ను కేటాయిస్తారు. 2 మెన్ ఉండేలాగా జాగ్రత్త పడతారు. ఒకటి వాళ్ళకు కేటాయించారు పర్ఫెక్ట్గా, కాకపోతే ఒక్కరు ఉండేలాగా జాగ్రత్త పడతారు. ఇక ఎస్టీలలో 2 జనరల్గానే ఫిల్ చేస్తారు యాజ్ పర్ మెరిట్. జనరల్ అన్నది ఉమెన్ లేనప్పుడు జనరల్ కూడా ఉండదు, యాజ్ పర్ మెరిట్. సో ఈ విధంగా ఇక్కడ ఫిల్ చేస్తారు. సేమ్ ఇట్లనే ప్రతి జోన్లో చూసుకోండి, ప్రతి పోస్ట్ కోడ్కు చూసుకోండి. ఓవరాల్గా చూడొద్దు. ఇక్కడ టోటల్ గ్రాండ్ టోటల్ 45 ఉన్నాయి కదా, ఈ 45/3 రావాలి కదా 1/3 అన్నప్పుడు ఇక్కడ 3 భాగాలు చేస్తే 1 భాగం రావాలి కదా అంటే తప్పు. ఇక్కడ 20 ఉన్నాయి కదా, 20లో 3 భాగాలు చేయాలి, అందులో 1 భాగం మహిళకి ఇవ్వాలంటే తప్పు. ఓవరాల్ చూడొద్దు, ప్రతి కమ్యూనిటీ వైజ్గా చూడాలి, కంపార్ట్మెంటల్ రిజర్వేషన్ పాటించాలి. సో కాబట్టి ప్రతి పోస్ట్ కోడ్, ప్రతి మల్టీ జోన్లో, ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి వేకెన్సీలను ఆధారంగా చేసుకొని మాత్రమే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 2 మహిళలు ఉంటారు, ఇంట్లో తప్పనిసరిగా 2 మహిళలు ఉండాలి. ఇక్కడ 4 ఉన్నాయి, 1 మహిళ ఉండాలి. ఇక్కడ 3 ఉన్నాయి, 1 మహిళ ఉండాలి. ఇక్కడ 6 ఉన్నాయి, ఇంట్లో 2 మహిళలు. ఇక్కడ 9 ఉన్నాయి, 3 మహిళలు. సో దీన్ని చూడంగానే కనిపిస్తుంది మనకు ఇక్కడ 12 ఉన్నాయి. 12 ఉన్నప్పుడు 4 మహిళలు. ఇక్కడ ఇక 1 2 2 2 2 1 1 ఇక్కడ మహిళలకు అవకాశం లేదు. ఇక్కడ అంటే స్పెషల్గా వాళ్ళకు కేటాయించే అవకాశం లేదు. అంతేగాని ఇక్కడ 2 మహిళలు రావచ్చు, 1 మహిళలు రావచ్చు. ఇక్కడ 4 ఖచ్చితంగా ఉండాలి, ఇలా 4 ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే 4 మేల్ పక్కకెట్టయినా సరే మహిళలకు ఇవ్వాలి. ఇది రూల్ అనమాట. సో ఇట్లా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అని ఉండే వాటిని ఏ రిజర్వేషన్లో క్యారీ ఫార్వర్డ్ అయిందో అదే రిజర్వేషన్లో భర్తీ చేస్తారు. ఇక్కడ కూడా కొన్ని క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో 1+1 క్యారీ ఫార్వర్డ్ అని ఉంది. ఈ 1 క్యారీ ఫార్వర్డ్ గతంలో నేను మహిళకు ఉన్నట్టుగా చూసిన. సో ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఎవరికి ఉన్నదో వాళ్ళతోటే నింపుతారు. మహిళ క్యారీ ఫార్వర్డ్ అయితే మహిళతోటే నింపుతారు, అట్లా అనమాట. జనరల్ క్యారీ ఫార్వర్డ్ అయితే జనరల్ తోటే నింపుతారు. ఇట్లా చూసుకోండి, ఈ ఖాళీల పైన పూర్తి క్లారిటీ వస్తుంది. ఇక ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే సేమ్ పాతదే, ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు. సేమ్ ప్రొసీజర్, సేమ్ విధానం. సిలబస్లో కూడా ఎలాంటి మార్పులు అయితే లేవు. ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. సో 2.5 గంటల పాటు 150 మార్కులు ఉంటాయి. దీని తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఆ మెయిన్స్లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్గా ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ అనేది. సో ఇది 3 గంటల పాటు 150 మార్కులు ఉంటుంది. దాని తర్వాత పేపర్ 1, పేపర్ 2. ఇక్కడ మీరు టోటల్గా చూడొచ్చు 6 పేపర్లు ఉంటాయి, 900 మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో వీటికి సిలబస్లో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవండి. గతంలో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమే మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది. సో ఇది
దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఈగురం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ అనే యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానో అక్కడ ఆన్లైన్ అని వస్తుంది, అప్పుడు కాల్ చేసి మాట్లాడొచ్చు. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.